వెంకట్ గారు నన్ను ఈ మధ్య ఒక ప్రశ్న పదే పదే వెంటాడుతోంది. అదేంటంటే 2020 ముందు వరకు కూడా డీమ్యాట్ అకౌంట్‌లో కేవలం ఒక 3, 4 కోట్లు ఉండేటివి. అండ్ 2020 పాండమిక్ తర్వాత నుంచి కూడా ఆల్మోస్ట్ కొత్తగా మార్కెట్‌లోకి ఇప్పుడు ఒక 10, 11 కోట్ల మంది మార్కెట్‌లోకి వస్తున్నారు. మరి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే వాళ్ళందరికీ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ తెలిసే వస్తున్నారంటారా? మరి తెలియకుండా వస్తే కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి స్టాక్ మార్కెట్‌లో చేయడానికి అవకాశం ఉంటుందంటారా? మీరన్నది కరెక్టేనండి. ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ గనుక మనం తీసుకుంటే అబ్నార్మల్ గ్రోత్ ఇన్ డీమ్యాట్ అకౌంట్స్ అండి. చాలా ఎక్కువ మంది మార్కెట్‌లోకి వచ్చారండి న్యూబీస్. అంటే దానికి ఒక రీజన్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్‌లో సింపుల్‌గా అంటే ఇంట్లో కూర్చొని కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చునే కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక విషయంతో రావడం జరిగిందండి ఎక్కువ మంది. అలాగే మార్కెట్లో కూడా ఏంటి అంటే అదర్ బిజినెసెస్ చాలా అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత అదర్ బిజినెస్ చాలా వరకు కూడా స్టాప్ అయినాయండి. సో వాళ్ళు ఏదో ఒక ఇంకో కొత్త న్యూ ఎంటిటీ ఎత్తుక్కోవాలండి. సో వాళ్ళకి ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది సులభతరంగా కనపడింది. అంటే ఈజీ అండి. అకౌంట్ ఓపెన్ చేయడం అనేది మనం ఏ బ్రోకర్ని కన్సల్ట్ చేసినా ఇవాళ సింపుల్గా ఇంట్లోంచే వాళ్ళు ఆన్లైన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ డే మనం బ్యాంక్ నుంచి క్లిక్ ఆఫ్ ఏ బటన్ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంత సింప్లిసిటీ అనేది ఏ బిజినెస్లో లేదండి వాస్తవంగా. ఈ ట్రేడింగ్ బిజినెస్లో వచ్చేసరికి ఈ సింప్లిసిటీ అనేది ఉంది. దానివల్ల కూడా చాలామంది కొత్త వాళ్ళు రావటం జరిగిందండి. సో వీళ్ళందరికీ అంటే ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో కొత్తగా వచ్చారో వీళ్ళందరికీ నాకు తెలిసినంతవరకు చాలామందికి ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా కానీ రెండింటి పరంగా నాలెడ్జ్ అనేది ఆల్మోస్ట్ అంటే లేకపోవటం కానీ అవ్వచ్చు, లేదా మినిమల్ నాలెడ్జ్తో కానీ వీళ్ళు చేస్తున్నారండి. అయితే స్టాక్ మార్కెట్లో కానీ అంటే ఏ బిజినెస్ అయినా స్టాక్ మార్కెట్ ఒకటే కాదు, ఏ బిజినెస్లో అయినా మనకి మినిమల్ నాలెడ్జ్లో చేస్తే ఏమవుతుంది అంటే ఇనీషియల్ సక్సెస్ రావడానికి స్కోప్ ఉందండి. కానీ ఇనీషియల్ సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేది మాత్రం కష్టం అండి. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఆ ఇనీషియల్ వచ్చే సక్సెస్ని నిలబెట్టుకుంటారండి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు వస్తుందండి, మన లెర్నింగ్ కర్వ్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు. అంటే ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరైతే కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేశారో వాళ్ళు కొద్దిగా నేర్చుకుని అంటే ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే నేర్చుకుని వాళ్ళు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా ట్రేడింగ్ కెరీర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ కెరీర్లో కానీ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఐడియా అంటే టెక్నికల్గా ఫండమెంటల్గా నాలెడ్జ్ లేకపోయినా సింపుల్గా ఒక చిన్న టెక్నిక్తో చిన్న ఒక స్ట్రాటజీతో మీరు ఇన్వెస్ట్మెంట్ని స్టాక్స్లో ఎట్లా చేయొచ్చు అనేది చెప్తానండి ఈరోజు. అది బాగా పనిచేస్తుందండి. దీనికి ఇప్పుడు నేను ఒక చార్ట్ చూపిస్తానండి. ఆ చార్ట్లో మీకు ఎలా చేయొచ్చు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చార్ట్స్ ఏదైనా మనకి కావాలి అని అనుకుంటే మనకి tradingview.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో మీరు ఇండియా స్క్రిప్ట్స్ కానీ, ఇండియా స్టాక్స్ కానీ, అలాగే ఫారెన్ స్టాక్స్ కానీ, అలాగే క్రిప్టో కరెన్సీ కానీ, అలాగే కమోడిటీస్ కానీ ఏవైనా కూడా ఫ్రీగా చూడొచ్చు. సో వీళ్ళు అంటే ప్రస్తుతం డేటా అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీగా చూడొచ్చు అనమాట. అలాగే ఇంకో వెబ్సైట్ కూడా ఉంది investing.com అని. బట్ దానికన్నా కూడా ట్రేడింగ్ వ్యూ అనేది బాగా పనిచేస్తుంది. అంటే ఫ్రీగా ఉంటుంది. సో ఫ్రీ ఇన్ ద సెన్స్ లైక్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ట్రేడింగ్ వ్యూ అనేది యూజువల్గా నేను కూడా వాడతానండి ఎక్కువగా. సో ఇప్పుడు మీకు చూపించే ఎగ్జాంపుల్లో కూడా నేను యూజ్ చేసింది tradingview.com వాళ్ళ చార్ట్స్ అండి. దాంట్లో ఈ ఎగ్జాంపుల్లో నేను ఏసీసీ కంపెనీ స్టాక్ది తీసుకున్నానండి చార్ట్. సో దీంట్లో మీకు కనిపించేవన్నీ కూడా క్యాండిల్స్ నార్మల్ క్యాండిల్స్ కాదండి. వీటిని హైకనాషి క్యాండిల్స్ అంటారు. సో ఈ హైకనాషి క్యాండిల్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే పైన నేను ఒక యారో మార్క్ చూపించాను చూడండి. ఆ యారో మార్క్ పైన మీకు 2 క్యాండిల్స్ లాగా సింబల్ కనపడి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు టైప్ ఆఫ్ చార్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. లైన్ చార్ట్, బార్ చార్ట్, క్యాండిల్ చార్ట్. దాంట్లో మీకు హైకనాషి అని ఉంటుంది. అది సెలెక్ట్ చేయగానే మీ చార్ట్ అంతా కూడా హైకనాషి కింద ఫామ్ అయిపోతుంది అనమాట. అలాగే దాని పక్కనే మీకు టైం ఫ్రేమ్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ డి అని కనపడి ఉంటుంది. డి అంటే డైలీ అండి. మీరు దాని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మీకు లైన్గా చాలా టైం ఫ్రేమ్లు కనపడతాయి. దాంట్లోకి మీరు ఏం చేస్తారంటే కిందకు వచ్చిన తర్వాత వీక్లీ అని ఉంటుందండి. ఆ వీక్లీ సెలెక్ట్ చేసుకోండి. వీక్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పక్కనే కంపేర్, ఇండికేటర్స్, ఫైనాన్షియల్స్ ఇట్లా చాలా ఉన్నాయి కదా. ఇండికేటర్స్ అనే దాని మీద క్లిక్ చేయండి.
ఇండికేటర్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఇండికేటర్స్ వస్తాయి అన్నమాట. దాంట్లో సెర్చ్ బార్లో మీరు మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి. మూవింగ్ యావరేజ్ అని టైప్ చేస్తే మీకు ఆ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అనేది ఈ చార్ట్ మీద ప్లాట్ అవుతుందండి. ఆ మూవింగ్ యావరేజ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు మూవింగ్ యావరేజ్ 62 అని టైప్ చేయండి. బై డిఫాల్ట్ 9 ఉంటుందండి. ఆ 9 తీసేసి 62 అని పెట్టుకోండి. మీరు చేయాల్సింది అంతేనండి, ఇంకేం లేదు. ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటారు 62తో, హైకనాషి క్యాండిల్స్ పెట్టుకుంటారు, వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. ఈ 3 మాత్రమే. ఏ స్టాక్కైనా మీరు దీన్ని యూఎస్ స్టాక్స్కి పెట్టుకోవచ్చు, కరెన్సీకి పెట్టుకోవచ్చు, కమోడిటీకి పెట్టుకోవచ్చు, క్రిప్టోకి పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు అండి. సో ఈ సెట్టింగ్స్ కనుక మీరు ప్లాట్ చేసుకున్న తర్వాత ప్రతి స్టాక్కి మీరు మార్చాల్సిన అవసరం లేదు. దీన్ని సేవ్ చేసుకుంటే చార్ట్ లేఅవుట్ సేవ్ అయిపోతుందండి. మీరు నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు సేమ్ లేఅవుట్తో ఓపెన్ అవుతుంది. జస్ట్ పైన స్టాక్ పేరు మార్చుకుంటే సరిపోతుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే కింద చార్ట్ మొత్తం వచ్చేసింది కదండి. ఒక గీత వచ్చి ఉంటుంది, బ్లూ కలర్లో ఒక గీత. దానిపైన మీకు క్యాండిల్స్ అన్నీ వచ్చేసింది రెడ్ గ్రీన్తో. సో ఆ క్యాండిల్స్ ఏంటంటే హైకనాషి క్యాండిల్స్ అనమాట. సో ఇక్కడ మనము చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా హైకనాషి క్యాండిల్ కింద నుంచి ఆ మూవింగ్ యావరేజ్ లైన్ని క్రాస్ చేసుకుని పైకి వెళ్ళిపోయి క్లోజ్ అయితే ఆ హైకనాషి క్యాండిల్ ఎలా ఉండాలి అంటే ఒకవైపు మాత్రమే తోకుండాలి, కింద వైపు తోకుండకూడదు, పై వైపు మాత్రమే తోకుండాలి. గ్రీన్ కలర్ ఉన్న హైకనాషి క్యాండిల్ కింద వైపు ప్లెయిన్గా ఉండాలండి, పైన మాత్రమే తోకుండాలి. అలాంటి హైకనాషి క్యాండిల్ ఏదైతే మీకు ఈ మూవింగ్ యావరేజ్ లైన్ దగ్గర ఉంటుందో, ఆ క్రాస్ అయి పైకి వచ్చి ఉంటుందో, ఆ క్యాండిల్ హై పైన మీరు కొనండి. ఆ క్యాండిల్ హై పైన కొనండి. ఆ క్యాండిల్లోనే స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేయండి. ఆ క్యాండిల్ హై పైన కొన్న ఇప్పుడు మనం చెప్పుకున్న ఏసీసీ దాంట్లో ఇక్కడ మనకి ఈ వీక్లీ హైకనాషి క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హై వచ్చేసి మనకి 1453 ఉందండి. 1453 దగ్గర మనం బై చేస్తే దానికి స్టాప్ లాస్ ఎంత అండి? ఆ క్యాండిల్లోనే అని చెప్పాను కదా, ఆ క్యాండిల్లో వచ్చేసి 1360 అండి. ఈ 1360 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తా. ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం, ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్ కదా. ఎవ్రీ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 వీక్ అండి. ప్రతి క్యాండిల్ ఒక వారం రోజులు అనుకోండి, వారం రోజుల డేటా అది. సో మీరు 1453లో మీరు కొనుక్కుంటే మీకు అక్కడి నుంచి అది ఏసీసీ సిమెంటు దగ్గర 2600 వరకు నాన్ స్టాప్కి వెళ్ళిపోయింది. సో మీరు మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మీకు 10% కావాలంటే 10%, 20% కావాలంటే 20, 30. సో ప్రాఫిట్ టార్గెట్ అనేది నేను చెప్పనండి, ఎందుకంటే కొంతమందికి పెద్ద టార్గెట్లు కావాలి, కొంతమందికి చిన్న టార్గెట్లు అయినా చాలు. సో ఎవరి రిస్క్ అపటైట్, ఎవరి గ్రేడ్ని బట్టి వాళ్ళు టార్గెట్ను మెయింటైన్ చేసుకోవచ్చండి. బట్ కొనుక్కునే విధానం అయితే ఇదండి. ఇంకా ఏదైనా స్టాక్ మూవింగ్ యావరేజ్ కనుక పైన ఉంటే దాన్ని ఎలా కొనుక్కోవాలి? సో దానికి ఏం లేదండి. మూవింగ్ యావరేజ్ కనుక ఆ స్టాక్ ఉంది అంటే మళ్ళీ ఆ స్టాక్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఏదైనా గ్రీన్ కలర్ హైకనాషి క్యాండిల్ మూవింగ్ యావరేజ్ లైన్ పైన క్లోజ్ అయితే దానిపైన కొనటమేనండి. వెరీ సింపుల్ అండి, ఎవరైనా చేయొచ్చు. దీనికి టెక్నికల్ నాలెడ్జ్ అక్కర్లేదు, ఫండమెంటల్ నాలెడ్జ్ అక్కర్లేదు. ఆల్రెడీ ఆ స్టాక్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది అంటేనే ఫండమెంటల్లీ కానీ టెక్నికల్గా కానీ అది అన్ని పారామీటర్స్ని సాటిస్ఫై చేస్తుందన్నమాట. సో ఇంటర్నల్గా ఎన్ని జరిగిపోయి ఉంటాయి, మనం చూసుకోవాల్సింది ఏం లేదండి. వెరీ సింపుల్. చార్ట్లోకి వెళ్ళిపోయి వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుని, మూవింగ్ యావరేజ్ పెట్టుకుని, హైకనాషి క్యాండిల్ పెట్టుకుని, ఏ క్యాండిల్ అయితే, ఏ గ్రీన్ క్యాండిల్ అయితే తోక లేకుండా, కింద తోక లేకుండా, పైన తోకుండా పర్వాలేదు మనకి, కింద మాత్రం తోక ఉండకూడదు, ఆ గ్రీన్ క్యాండిల్ పైన మనం కొనుక్కుంటే చాలండి. కొనుక్కుని ఆ గ్రీన్ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే అది మీకు ఇన్వెస్ట్మెంట్లో మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. మీకు టార్గెట్ అనేది ఎంత రిటర్న్స్ కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనకి స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ అటు నుంచి కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టాప్ లాస్ కొడితే ఏంటంటే అక్కడితో మనం దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం కాబట్టి ఇంకో స్క్రిప్ట్లోకి వెళ్ళిపోయి ఈ లాస్ ఏదైతే ఉంటే అది కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటేనండి ఏ స్ట్రాటజీ అయినా 100% సక్సెస్ రేషియో ఉండదండి. 100% సక్సెస్ రేషియో ఉంటే మనందరం ఇక్కడ ఉండం కాదండి, అందరం దేవుళ్ళమే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 100% సక్సెస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరి దగ్గర నుంచి కూడా. మనకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటే చాలన్నమాట. మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉండాలి. ప్లస్ మనం చేసే అట్లా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రిస్క్ రివార్డు మినిమం 1:2 ఉంటే డబ్బులు అనేది బాగా అక్యుములేటివ్ అవుతూ ఉంటాయండి. సో ఇదండి విష్ణు గారు, అంటే సింపుల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎవరైనా చేసుకోవడానికి వీలుగా ఉండేది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ తెలియకుండా కూడా ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.